అనవసరంగా లత మాటలను నిజమని నమ్మి పరువు పోగొట్టుకున్నాం. అందరినీ వెదవల్ని చేసింది. ఇక ఈ జన్మలో ఆవిడ మాటలు నమ్మొద్దు. అవును, నమ్మకూడదు. మేడం, ఒకవైపు అక్కడ మర్డర్ చేశారు, ఇక్కడేమీ తెలియనట్టు పరువుకి పంచర్ అయిందని జీవించేశారు. మీ నటనతో అందర్నీ పిచ్చోలని చేసి పడేశారు. మీలో కిరాతకమైన కిల్లరే కాదు మేడం, కాలు తిరిగిన నటి కూడా ఉంది. టైంని టైం బాంబ్లా వాడుకోవడంలో మీకు మీరే సాటి. అక్కడ ఇందాకటి నుంచి ఒకటి టెన్షన్తో చచ్చిపోతోంది. అసలు ఫినిషింగ్ టచ్, లాస్ట్ పంచ్ ఉంది. పద. కళాఖండం తీసి కలెక్షన్స్ కోసం ఎదురు చూసినట్టు మీ కంట్రీ పెర్ఫార్మెన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట. బోర్డ్ మెంబర్స్ అందరూ లత కోసం ఎదురు చూసి వెళ్ళిపోయారు మేఘనా. లత మీటింగ్కి ఎందుకు రాలేదో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మన వాళ్ళు కాల్ చేస్తున్నా కూడా ఆన్సర్ చెయ్యట్లేదంట. ఒకవేళ నీకు టచ్లోకి వస్తే నాకు చెప్పు, మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేద్దాం. ఓకేనా మేఘనా? బాయ్. లతకేమైంది? లతకేమైంది అసలు? తను ఎక్కడుంది? తాళం వేసింది. లత ఇంట్లో కూడా లేదు. మరి ఆఫీస్ మీటింగ్కి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? రింగ్ అవుతుంది తప్ప ఆన్సర్ చేయడం లేదు. ఏమైంది లత? నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నువ్వెక్కడున్నావు? చెప్పు మేఘనా. శివ, లత ఏమైనా ఆఫీస్కి వచ్చిందా? రాలేదు మేఘనా. రాలేదా? నువ్వు కరెక్ట్గా చూసావా? చూశాను మేఘనా, రాలేదు. సరే, ఒకవేళ వస్తే నాకు వెంటనే చెప్పవా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ. ఒకవేళ ఇంటికేమైనా వెళ్ళిందా? నవ్వేకి చేయాలి. చెప్పు మేఘనా. నవ్య, లత ఏమైనా ఇంటికి వచ్చిందా? రాలేదు మేఘనా. లత మన ఇంటికి కూడా రాలేదా? అవును, రాలేదు. అయినా ఏదో ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్ ఉందని చెప్పావు కదా. మరి లత మన ఇంటికి వచ్చిందా అని అడుగుతావేంటి? ఏమైంది మేఘనా? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదులే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో. The subscriber is currently
currently switched off. Please try after some time. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంటే The subscriber is currently switched off. ఇంతకు ముందు ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. ఆరోహి నిజస్వరూపానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయంట. నేను వాళ్ళని కలిసొచ్చిన తర్వాత నేనే నీకు కాల్ చేస్తాను. నిన్న వాళ్ళని కలిసిన వెంటనే నాకు ఫోన్ చేస్తానని చెప్పింది. కానీ అప్పటి నుంచి లత దగ్గర నుంచి నాకు కాల్ రాలేదు. అంటే ఆ టైం నుంచి లతకేదో జరుగుండొచ్చు. లత మీటింగ్కి ఎందుకు రాలేదో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మనసు నిండా ఒక తెలియని సంతోషం కూడా ఉంది. హ్యాపీగా ఉన్నావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా? కానీ నేను మాత్రం నీ కారణంగా పిచ్చోణ్ణి అయిపోయాను. ఇలా పట్టపగలు తాగుతూ నన్ను, నా వ్యక్తిత్వాన్ని రోడ్డున పడేసుకున్నాను. నన్ను, నా ప్రేమని మోసం చేశావని తెలిసిన క్షణం నుంచి నేను మనసులో బాధ, కళ్ళల్లో నీళ్లు తప్ప నవ్వంటే ఏంటో, సంతోషం అంటే ఎలా ఉంటుందో మర్చిపోయాను. కానీ నువ్వు మాత్రం సంతోషంతో పొంగిపోతున్నావు, నవ్వుతూ నన్నెక్కిరిస్తున్నావు. నీ ప్రేమకి బానిసనైన పాపానికి చివరికి నన్నిలా మందుకి బానిసం చేశావు. కానీ నువ్వేమో కొత్త వ్యక్తుల పరిచయంతో కొత్త ప్రపంచంలో హాయిగా ఆనందంగా తేలిపోతున్నావు.